వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిబ్రవరి 8న జపాన్లో ఎన్నికలు. ప్రధాని సనే తకాయిచి అనూహ్య నిర్ణయం. అధికారాన్ని బీజేపీ కేంద్రీకరిస్తోంది. రాహుల్ గాంధీ. చిలీలో కారు చిచ్చు, 18 మంది మృతి. జపాన్ ప్రధానమంత్రి సనే తకాయిచి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటును రద్దు చేసి తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం టోక్యోలో జరిగిన మీడియా సమావేశంలో తకాయిచి ఈ విషయం ప్రకటించారు. పార్లమెంటులోని శక్తివంతమైన దిగువ సభను ఈ నెల 23వ తేదీన రద్దు చేస్తానని వెల్లడించారు. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు నిర్వహించడం ద్వారా తమకున్న ప్రజా మద్దతును దిగువ సభలో అత్యధిక మెజార్టీ సాధించేలా మలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇది అత్యంత కఠినమైన నిర్ణయం. ప్రజలతో కలిసి జపాన్ పురోగమనాన్ని ఖరారు చేసే నిర్ణయం. తకాయిచి ప్రధాన పదవికి అర్హులా కాదా అన్నది ప్రజలే తేల్చే నిర్ణయమని ఆమె వ్యాఖ్యానించారు. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన దేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తకాయిచి ఆమె కేబినెట్కు ప్రజల మద్దతుంది. చిలీలో కార్చిచ్చు చెలరేగింది. ఈ మంటల్లో 18 మంది మృతి చెందారు. వేలాది ఎకరాల అడవి దగ్ధమైంది. చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో సుమారు 20,000 మందికి పైగా ప్రజలు తమ నివాసాలను విడిచి వెళ్లినట్లు చిలీ అటవీ సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా 25 చోట్ల మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూబుల్ బయో ప్రాంతాల్లో ఈ మంటలు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ బీజేపీపై మళ్లీ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. దేశంలో అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కేరళలోని కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇవాళ ప్రసంగించారు. తమ పార్టీ వికేంద్రీకరణను విశ్వసిస్తోందన్నారు. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 73, 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే గ్రామీణ స్థాయిలో పరిపాలనను వికేంద్రీకరించడం అవుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో నిశ్శబ్ద సంస్కృతి పెరుగుతోందని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని మలయాళ రచయిత ఎం లీలావతి హెచ్చరించినట్లు కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. ప్రజలు మౌనంగా ఉంటే కొందరు కార్పొరేట్లు దేశ సంపదను నియంత్రించే అవకాశం ఉంటుందని బీజేపీ విశ్వసిస్తుందని ఆయన ఆరోపించారు. కేరళ ప్రజల నోటిని నొక్కలేమని, ఎన్నికల ద్వారా సమాధానం ఇవ్వాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయ సమీపంలో చందు వెహికల్ డ్రైవింగ్ స్కూల్లో నిలిపి ఉంచిన లారీని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో లారీ బ్యానెట్ పూర్తిగా కాలిపోయింది. డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్ సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లిందని లారీ యజమాని తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. జానపద కళలు కేవలం వినోద సాధనాలు కాదని, అవి మన సంస్కృతికి ప్రాణం లాంటివని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా పెద్దపంజాని మండలం సుద్దగుండ్లపల్లి గ్రామానికి చెందిన మహిళలు పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో మంగళవారం గొబ్బెమ్మ పాటలను పాడి అలరించారు. ఈ సందర్భంగా వారు పాడిన జానపద పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించి బహుమతి అందించారు. అనంతరం మాట్లాడుతూ మన సంస్కృతి మరియు సాంప్రదాయాలు సమాజానికి మూల స్తంభాల వంటివన్నారు. తరతరాలుగా మనకు వారసత్వంగా వచ్చిన జీవన విధానం, ఆచారాలు, పండుగలు, కళలు ఇవన్నీ కలిపి మన సంస్కృతిని నిర్మిస్తాయని, ఈ సంస్కృతిలో జానపద కళలు ముఖ్యమైన భాగమన్నారు. గ్రామీణ ప్రజల జీవనశైలి, భావోద్వేగాలు, కష్టసుఖాలు జానపద కళల ద్వారా వ్యక్తీకృతమవుతాయని, కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ జానపద కళలను ప్రోత్సహించడం అత్యంత అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి రేణుకారెడ్డితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెద్దమదిన గ్రామంలో ఆకీస్ తోట నరకడం కోసం కూటమి నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గతంలో 1TV న్యూస్ కథనాలకు స్పందించిన తెలుగుదేశం నాయకులు ఆకీస్ తోట నరకకుండా అడ్డుకోవడం జరిగింది. ప్రజా అవసరాల కోసం తోటను వేలంపాట వేయాలని తెలుగుదేశం పార్టీ మాజీ జెడ్పీటీసీ వెయ్యపు అప్పారావు మీడియా ముందు తెలియజేయడంతో బుచ్చయ్యపేట ఎస్ఐ శ్రీనివాసరావు ఇరు పార్టీలను 20వ తారీఖున చర్చలు జరిగిన తర్వాత గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ నాయకులు నిర్ణయం తీసుకోమని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవించి శానిటేషన్ ఇంజనీరింగ్గా పేరు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అంబర్పేట్ ఎంసీహెచ్ గ్రౌండ్లో నరేడ్కో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 900 మంది పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని, వారిని గౌరవించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ఆయన కోరారు. అంబర్పేట నియోజకవర్గంలో సిపిఎల్కు సంబంధించి 180 ఎకరాలు ఉందని 70 ఎకరాల డబుల్ బెడ్రూమ్లకు కేటాయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మా వెంకటరెడ్డి, అమృత, కన్నె ఉమా, రమేష్ యాదవ్, విజయ్ కుమార్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందుకే నేనేమన్నానంటే మన సిపిఎల్ ల్యాండ్ ఉంది కదా, 120 ఎకరాలు ఉంది. 120 ఎకరాలలో ఒక 70 ఎకరాలు మనకు కావాలి అని అడిగిన. ఆ 70 ఎకరాలు ఇస్తే మీలాంటి బీద వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు కట్టించుకొని, డబుల్ బెడ్రూమ్ కట్టించుకొని, మీరు ఏ ప్రాంతంలో నుంచి పనిచేస్తున్నారో అదే ప్రాంతంలో మీకు ఇల్లు కూడా ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని బతుకమ్మగుట్ట ఓపెనింగ్ రోజు నేను కోరిన. ముఖ్యమంత్రి గారు అతను కూడా చాలా మంచిగా స్పందించి కాళేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు ఏదైతే అడుగుతుందో అది రీజనబుల్ ఉంది కాబట్టి సర్వే చేయించి ఎంఆర్ఓ కలెక్టర్ గారికి అదే రోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సర్వే జరుగుతుంది. అందులో ఇట్లా మనకు ల్యాండ్ వస్తే నేను ఎవరితో నా సార్ వాళ్ళతోటి, నారెడ్డి వాళ్ళతోటి, ఇంకా వేరే వాళ్ళతో అందరితో కలిపి మీకు గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేసి మీకు ఇల్లు కట్టించే ప్రోగ్రామ్ చేస్తాను. ఇంకా జీతం గురించి చెప్పింది, మీరు అడగకపోతే 3 సార్లు జీతం కేసీఆర్ గారు పెంచినా లేదా? ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 4వ వార్డు ఎస్టీ ఎరుకులకు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానందరం, సౌమ్యుడు, ప్రజల ఆదరణ పొందిన విద్యావంతుడు మేచర్ల నాగరాజు కోరారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డుల్లో 3 వార్డులు ఎస్టీ జనరల్కు కేటాయించడంతో ఆ 3 పార్టీలు ఎస్టీ లంబాడీ సామాజిక వర్గానికే ఇవ్వకుండా ఒక వార్డు ఎస్టీ ఎరుకుల సామాజిక వర్గానికి కేటాయించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. 4వ వార్డులో ఎస్టీ ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన 400 ఓట్లు ఉన్నాయని, ఆ వార్డు మా సామాజిక వర్గానికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో మేము 2000 జనాభా కలిగి 1500 ఓట్లు కలిగి ఉన్నామని తెలిపారు. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా అందించిన ఫలాలు అన్ని సామాజిక వర్గాలకు సమానంగా అందే విధంగా చూడాలన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి ఎరుకుల సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి గుర్తించాలని కోరారు. ఎమ్మెల్యే గారు ఇవ్వాలి మాకు ఖచ్చితంగా. చంద్ర గారు కూడా మాకు ఎస్టీ కాలనీకి ఇవ్వాల్సిందే.
అది ఒప్పుకోమే. ఇంతకుముందు సార్ వచ్చారు ఇస్తున్నారు కాబట్టి మాకు ఎస్టీ కాలనీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మా బాధ మంచినీళ్ళు బోర్లు లేవు సార్. అడుగుతానికి మాకు వేరే వాళ్ళు గెలిస్తారు, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే కలుతారు, మాకు పట్టించుకోరు మా గురించి. మా కాలనీలో ఉన్నాడు కాబట్టి ఆయన పట్టించుకోవడం మాకు అవకాశం. మంచినీళ్ళు బోర్లు లేవు, బయట నుంచి ఎస్టీ సామాజిక వర్గం ఎప్పుడు వెనకబడి ఉంటుంది. ఇలాంటి అవకాశం ఎప్పుడు రాలేదు. మొన్నదాకా గ్రామ పంచాయతీలో ఉన్న మున్సిపాలిటీగా మారింది. కంపల్సరీగా ఈ నాగరాజుని గెలిపించాలి. ఆయన నిలబెట్టి మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము. తప్పకుండా ఆయనకి ఈ అవకాశం ఇవ్వాలని మేమందరం కోరుకుంటాము. ఇంకో విషయం ఏంటంటే మాలో ఉన్న వ్యక్తికే మాలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుస్తాయి. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా ఆయన అడగడానికి మాకు అవకాశం ఉంటుంది. మా పక్కనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన మేము కారణం ఏంటంటే ఆ మూడిట్లోని 2 వార్డులు ఎస్టీ లంబాడీ వర్గాన్ని వాళ్ళకి కేటాయించబోతున్నారు. ఇంకొక వార్డు ఉంది కాబట్టి 4వ వార్డు జనరల్ అయింది కాబట్టి ఆ వార్డు తరపు నుంచి నేను కూడా ఎస్టీ సామాజిక వర్గాల ఎరుకుల సంఘం తరపున నేను పోటీ చేయాలనుకుంటున్నాను. కారణం ఇంకొకటి కూడా మా యొక్క సమస్యలు ఏది ఉన్నా సరే మేము కూడా ఇప్పుడు 3 ఉంటాయి. కోయ ఉండిద్ది, లంబాడీ ఉండిద్ది, ఎరుకుల ఉండిద్ది, గోండులు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న సామాజిక వర్గాల్లోనే లంబాడీ ఉన్నారు, కోయ వాళ్ళు గోండు వాళ్ళు లేరు. 2వ వర్గము ఎస్టీ ఎరుకుల ఉంది. మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఆ మిగిలిన 3 వార్డు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో కొలువైన పబ్బతి ఆంజనేయుడికి సింధూర లేపనం లేకుండా ప్రతిరోజు నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం ప్రత్యేకత. కోరిన కోరికలు తీర్చే పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి, వ్రతాలు చేయడానికి ప్రతి శని మంగళవారాలు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంలో వేలాది మంది భక్తులు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేను అడ్డుకోవడానికి ప్రయత్నం జరిగే కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఊరుకొండ క్షేత్రం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రమని, ఇక్కడ సాంప్రదాయాలు, ఉత్సవాలు తరతరాలుగా ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ విధంగా మా కమిటీ మెంబర్స్, ఈఓ గారు, అయ్యగారులు అందరూ ప్రజలకు ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా వాళ్ళకి అందరికీ సహకరించినారు. వీళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా దేవుణ్ణి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అందరికి ఉండాలి. ఊరుకొండ మండలికి, మా జడ్చర్ల నియోజకవర్గంకి, రాష్ట్రానికి అందరికీ దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. వీరందరూ కూడా భక్తులందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా అన్ని సహకారంగా చేస్తున్నందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ కల్వకుర్తి గారి పర్యవేక్షణలో ఈ ఊరుకొండ జాతర బందోబస్తును ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఊరుకొండ ఎస్ఐ గారు కృష్ణదేవ్ మరియు నేను, చారకొండ ఎస్ఐ గారు, ఉమెన్ ఎస్ఐ గారు, ఆల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ సుభాష్ నగర్లో శ్మశాన వాటిక కమాండ్ ఇనాగరేషన్ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సబితా, అనిల్ కిషోర్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలతో రావడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి గణతేనని ప్రారంభోత్సవ పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దగ్గర తిరిగి సొంత ఫండ్స్ కొంతమంది దగ్గర కలెక్ట్ చేసి ఇక్కడ పని మొదలు పెట్టిన తర్వాత అన్నకు ఇంటిమేషన్ చేస్తే అన్న ఇప్పుడు గవర్నమెంట్ తోటి మాట్లాడి వీళ్ళకి 30 లక్షలు శాంక్షన్ చేయించిండని వీళ్ళకి ఇంటిమేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు మేల్కొని, ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఆ కార్పొరేటర్ భర్త అనిల్ కిషోర్, ఇప్పుడు వీళ్ళు మేల్కొని మేము వచ్చి ఏదో కొబ్బరికాయ కొడతాము చేస్తాము అంటే ఇది వీళ్ళకి ఏమైపోయిందంటే ఇది ఒక రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఏ పని హనుమంతన్న చేయించినా కానీ అక్కడ వీళ్ళ రాజకీయం చేయడం వీళ్ళకి ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. అది మొన్న రోడ్స్ కూడా అట్లనే చేసారు. అన్న శాంక్షన్ చేపించిన వీటికి మళ్ళీ వచ్చి మన వాళ్ళు కొబ్బరికాయ ఇట్లా కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టడము, అదేదో వాళ్ళే చేసినట్టు వాళ్ళు క్రెడిట్ తీసుకోవడం జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిబ్రవరి 8న జపాన్లో ఎన్నికలు. ప్రధాని సనే తకాయిచి అనూహ్య నిర్ణయం. అధికారాన్ని బీజేపీ కేంద్రీకరిస్తోంది. రాహుల్ గాంధీ.
చిలీలో కారు చిచ్చు 18 మంది మృతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.